సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గ్రహణాల గురించి షేర్ చేయమని చాలామంది అడుగుతూ ఉంటారనమాట. సో ప్రెగ్నెన్సీలో మనకి గ్రహణాల గురించి టెన్షన్ అనేది కూడా అలాగే ఉంటుందన్నమాట. సో మనకి భారతదేశంలో గ్రహణం ఉన్నా లేకపోయినా టెన్షన్ అనేది కామన్ అనమాట. సో అది తగ్గించడానికే ఈరోజు మీ ముందుకైతే వచ్చాను. సో ఈరోజు గ్రహణం ఉంది కాబట్టి మన భారతదేశంలో ఉందా లేదా అండ్ ఇతర దేశాలలో ఉంటే ఆ టైమింగ్స్ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే మన భారతదేశంలో గ్రహణం అనేది లేదండి. ఇప్పుడే కాదు, ఈ సంవత్సరం మొత్తంలో కూడా ప్రెగ్నెన్సీలో గ్రహణాల గురించి టెన్షన్ పడే పనే లేదు. మీకు స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను. 2024-5 అంటే మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో మాత్రం మనకి గ్రహణాలు అనేవి లేవు. అండ్ నెక్స్ట్ ఉగాది తర్వాత మనకి సెప్టెంబర్లో గ్రహణాలు అనేవి ఉన్నాయి. సో అవి మన భారతదేశంలో ఉన్నాయా లేవా అనేది కూడా నేను టైమింగ్స్తో సహా గ్రహణం మనకి పంచాంగంలో చూపించి షేర్ చేస్తాను. సో ఇప్పటికైతే మనకి గ్రహణం గురించి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు అండ్ టైమింగ్స్తో కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే మన భారతదేశంలో ఉంటేనే మనము నియమాలు అనేవి పాటించాలి. సో గంటల పంచాంగంలో మీకు క్లియర్గా రాసిందనమాట. సూర్యచంద్ర గ్రహణాలు 24th పేజ్ నెంబర్లో మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో కానీ దేశమందు ఏ ఇతర రాష్ట్రాలందు కానీ సూర్యచంద్ర గ్రహణములు గోచరించవు. సో ఇక్కడ ఉందన్నమాట 24th పేజ్ నెంబర్ 24లో మీకు క్లియర్గా, మీకు కనపడట్లేదు క్లియర్గా, నేను ముందే చదివి చూపిస్తున్నాను. సూర్యచంద్ర గ్రహణములు అని ఇక్కడ ఉంటుంది 24th పేజ్లో. సో ఇక్కడ మనకి లేదు అని అంటే ఈ ఇయర్ మొత్తంలో కూడా గ్రహణాలే లేవని క్లియర్గా రాశారు. సో మీరు టైమింగ్స్ కూడా మీకు అక్కర్లే, కానీ ఇతర దేశాలలో ఉందన్నమాట. అది ఎక్కడంటే మనకి యుఎస్ఏ అండ్ కెనడాలో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంది. సో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు జాగ్రత్తలు పాటించాలన్నమాట. దాదాపు 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మనకి ఖచ్చితంగా నియమాలు అనేవి పాటించాలంటే ఇవి ఇండియా టైమింగ్స్. మీరు యుఎస్లో ఉంటే ఆ టైమింగ్స్కి క్లియర్గా చూసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టైమింగ్స్ ఏ టైంకి వస్తున్నాయి అనేది మీరు అక్కడ జాగ్రత్తలు పాటించాలి. అండ్ పడుకుంటే సరిపోతుంది అనమాట. సో ఆ టైంకి నిద్రపోతే సరిపోతుంది. సో పర్టికులర్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10:41 నుంచి 2:18 వరకు అనమాట. సో ఈ టైమింగ్స్లో అనంటే మీకు క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియా టైమింగ్స్ ఇవి. సో మీరు మీ క్యాలిక్యులేట్ చేసుకొని మీ టైమింగ్స్లో మీరు కదలకుండా పడుకుంటే సరిపోతుంది అనమాట. ఇంట్లో కొంచెం అన్ని కర్టన్స్ అన్నీ వేసుకొని ఇంట్లో ఉంటే సరిపోతుంది. అండ్ ఆస్ట్రేలియా, జర్మనీలో కూడా ఉంది. వీళ్ళు మాత్రం కొంచెం పాక్షికంగా ఉందన్నమాట గ్రహణం అక్కడ. సో అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తారనేసి ఇలా టైమింగ్స్ అనేవి నేను షేర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్లో మాత్రం మనకి గ్రహణాలు అనేవి ఉన్నాయి. సో ఆ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న వల్ల ఆల్మోస్ట్ డెలివరీ కూడా అయిపోతారు ఆ టైం వరకు. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు 5th మంత్ ఉంటే ఇంకా కొంచెం సెప్టెంబర్ అని అంటే కొంచెం టైమింగ్స్ అనేవి చూసుకోండి. అప్పటి వరకు మీరు 8-9 మంత్స్ ఉన్నా కానీ మీకు నియమాలు అనేవి పాటించాల్సిన పని ఏం లేదు. ఎంతసేపు 6 మంత్స్ 7 మంత్స్ వరకు కూడా గ్రహణ నియమాలు అనేవి పాటించాలి. సో ఈ ఇయర్ మాత్రం మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఉగాది తర్వాత మనం అది కూడా సెప్టెంబర్లో చూద్దాం. అప్పుడు కొత్త పంచాంగం వస్తుంది, అది నేను షేర్ చేస్తాను. సో ఇప్పటికైతే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం గురించి ఇవి. అండ్ నెక్స్ట్ మనకి 29th సూర్యగ్రహణం ఉందన్నమాట, అమావాస్య రోజు. సో ఆ రోజు కూడా నేను మీకు టైమింగ్స్తో సహా మీకు షేర్ చేస్తాను వీడియో. సో ఈ నెలలోనే 2 వచ్చాయి, పౌర్ణమికి అమావాస్యకి గ్రహణం అనేది ఉంది. అది మన భారతదేశంలో లేదు, కానీ యుఎస్ఏ అండ్ కెనడాలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ సూర్యగ్రహణం గురించి కూడా మీరు వెయిట్ చేస్తూ ఉండండి. భారతదేశంలో వాళ్ళకైతే అవసరం లేదు. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ డేకి కూడా గ్రహణ నియమాలు అనేవి మీరు ఖచ్చితంగా పాటించాలి. నెక్స్ట్ డేకి గ్రహణ నియమాలు ఏంటివి అనే దాని గురించి కూడా నేను షేర్ చేశాను ఆల్రెడీ. ఆ వీడియో అనేది నేను ఎండ్ కార్డ్లో పెడతాను, చూడండి. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.